అది సనాతనమా? లేదు, తొలి ఋగ్వేద కాలం అంటారు, 2వ పుస్తకం నుంచి 8వ పుస్తకం వరకు, అది సనాతనమా? మలి వేదకాలం సనాతనమా? ఉపనిషత్తులు బౌద్ధము ఉండే కాలం సనాతనమా? పౌరాణిక ఇతిహాసాల కాలం సనాతనమా? పౌరాణిక కాలం సనాతనమా? లేకపోతే భక్తి ఉద్యమము, సూఫీ ఉద్యమము, పరిణమిల్లిన సనాతనమా? ఏది సనాతనమో మీరు చెప్పండి, చెప్పినాక మేము ఆమోదించడం వ్యతిరేకించడం చేస్తామని వాళ్ళంటే మరి పూనుకుంది. మరొక టీం అప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళి పరిశీలించి వచ్చింది. తర్వాత ఈ రాష్ట్రంలో కేవలం 1000 ఉన్నత పాఠశాలలు మాత్రమే CBSEకి వాళ్ళు అటాచ్ చేయగలిగారు. మిగతా కూడా స్టేట్ గవర్నమెంట్ లోనే ఉన్నప్పటికీ కూడా సిలబస్ అంతా కూడా ఎందుకు రోజు రోజుకి ప్రైవేట్ విద్యా సంస్థలు రోజుకి మినిమం 100 స్కూల్స్ అనేది పర్మిషన్స్ ఇస్తూ వస్తున్నారు ఒక జిల్లాలోనే. ఓపీ పర్మిషన్స్ అని, ఐఐటీలని, మరి ఐఐటీలో ఎక్కువగా నీట్ ఎగ్జామ్ చిన్న చిన్న కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి ఐఐటీ నీట్ అనే పేరుతోటి విద్యా వ్యాపారం అనేది పెరుగుతూ వస్తుంది. విద్యార్థులు అనేది ఫిజిక్స్, మ్యాథ్స్ లోనే ఎక్కువ, ఐఐటీ జేఈ మెయిన్స్ లో ఎక్కువ ఆత్మహత్యలు చేస్తున్నారు. మరి అదంతా విద్యార్థి సంఘాలు కూడా ఒకసారి ఆలోచించండి. ఎడ్యుకేషన్ పాలసీ దానిలో భాగంగానే న్యూ సోషల్ పాలసీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ న్యూలో ఏంటంటే మన మనుషుల్లాగా తయారైనాం అందరము. దీని నుంచి కొంచెం బయటపడి సామాజిక బాధ్యతని మనమందరం కూడా తీసుకుని ముందుకు వెళ్ళి భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని, అంటే మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తును అందించాలని ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ నేను ఎంతో సమర్థిస్తూ ఇక నుంచి గ్రౌండ్ లెవెల్లో మనమందరం వర్క్ చేయాలి. మేనేజ్మెంట్ కింద వెళ్ళిపోతుంటే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి. వాళ్ళకి ఇంకా ఒకటి ఏమంటే కనీస వేతనాలు ఉన్నాయా అంటే ప్రైవేట్ పాఠశాలల్లో కన్నా తక్కువగానే ఉన్నాయండి వేతనాలు హైయర్ ఎడ్యుకేషన్లో. ప్రైవేట్ పాఠశాలలే మేలేమనిపిస్తుందండి. దీని మీద పెద్ద ఎత్తున మరి ఉద్యమించడానికి ఈ NEPని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడానికి అన్ని భాగస్వామ్య సంఘాలు మరి ఆనాడు పూర్తిగా సహకరించి విద్యారంగానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని, వ్యాపారవేత్తల్ని ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే RSS వ్యక్తులు తీసుకొచ్చి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు అంతిమంగా నియమించే కుట్ర ఆ UGC ముసాయిదా డ్రాఫ్ట్ లో పెట్టారు. మన రైట్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీస్ లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, చాలా యూనివర్సిటీస్ లో ఫ్యాకల్టీ చలన సూత్రాలు అర్థం కావాలా, వాటికి అనుగుణంగా మన సమాజాన్ని ఇంకా మెరుగైన స్థితికి ఎట్లా తీసుకోవాలని ఆలోచించాలా, తాను నిలబడాలా, 10 మందిని నిలబెట్టాలా. తానే పడిపోతున్నాడు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నాడు. ఈ ఆత్మహత్యల రేటు ప్రభుత్వ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అని చెప్పి గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ఇది ఒక విషాదం. కరెక్ట్గా ఈ గ్యాప్లోనే రాయబడి దానికి ముందు దాన్ని సనాతనంగా ఒప్పుకోరు, దాని తర్వాత దాన్ని సనాతనం ఒప్పుకోరు. సర్వే జనం సుఖీనీయుడంతో అంటారు. అది ఎందులో ఉంది? అదేంటారు మహా ఉపనిషత్తులో ఉంది. ఉపనిషత్తులన్నింటినీ మీరు ఒప్పుకుంటారా? ఉపనిషత్తులు సనాతనం అంటే మనకు అబ్జెక్షన్. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మన ధర్మశాస్త్రమే. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే మీరు సనాతనం అంటే మన ధర్మశాస్త్రము, దీన్ని మాత్రం మేము ఒప్పుకునేది లేదు. మీరు మన ధర్మశాస్త్రవాదులు, మీరు కులంగా విభజిస్తారు, బ్రాహ్మణ కుటుంబంలో అధ్యక్షులు కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రైవేటు JTV, Voice of Jagyapet.